अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి కురిపించడం వల్ల ఆమీన్. అర్ రహమాన్ అర్ రహీం మాలిక్ యౌమిద్దీన్ అనేటువంటి వల్ల మాకు సరైన జ్ఞానాన్ని ఇల్ముని ప్రసాదించడం వల్ల ఆమీన్. ఇప్పుడు మనం ఒక రెండు హదీసులు చూడబోతూ ఉన్నాము. అవి ఏంటంటే, ఒకసారి జనాజా నమాజులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యుల్లో ఒక శిష్యులైనటువంటి ఒక సహాబాకి అతని యొక్క మరణించినప్పుడు, ఇంతకాలం అయిపోయినప్పుడు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, అతని యొక్క కఫన్ సమాధి మీద, అంటే అతని యొక్క బాడీ మీద కఫన్ యొక్క బట్ట ఏదైతే ఉందో అతనికి ఆ బట్ట సరిపోలేదు. ముఖం మీదకి లాగితే కాళ్ళు కనిపిస్తున్నాయి, కాళ్ళ మీదకి లాగితే ముఖం కనిపిస్తుంది. మరి ఇటువంటి కాలం కూడా ఒకటి గడిచింది. అటువంటి పేదరికంలో కూడా సహాబాలు గడిపారు. దాని తర్వాత వారికి అనేక రకాల మళ్ళా సుఖ సౌఖ్యాలు, సౌభాగ్యాలు అటువంటి సమాజం కూడా వాళ్ళల్లో వచ్చింది. కానీ అంతకు ముందు కాలంలో వాళ్ళు అనేక మంది అనేక రకాల త్యాగాలు, కుర్బానీలు చేసి ధనవంతులు పేదవారుగా అయ్యారు. మళ్ళా పేదవారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భాగ్యం వల్ల మళ్ళా ధనవంతులు అయినటువంటి వారు ఉన్నారు. కానీ వారు ఇటువంటి ఎన్నో త్యాగాలు చేసి ఉన్నారు. మరియు అదే కాకుండా దేవుడికి ఇష్టమైన 2 బొట్లు 2 మచ్చలు కూడా ఉన్నాయి. అవేంటో మనం ఈరోజు చూడబోతున్నాం. మరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యుల్లో మరి జరిగినటువంటి ఈ యొక్క సంఘటన, హజరత్ ఇబ్రాహీం బిన్ అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ రజల్లా గారి కథనం ప్రకారం, ఒకసారి అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ రజల్లా గారు ఉపవాసంలో ఉన్నప్పుడు ఇఫ్తార్ టైంలో ఆయనకు అన్నం వడ్డించబడింది. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముసాబ్ బిన్ ఉమైర్ అమరగతులయ్యారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఆయన నాకన్నా గొప్పవారు. ఆయన అంత్యక్రియలు జరిపినప్పుడు, ఎవరి యొక్క అంత్యక్రియలు? ముసాబ్ బిన్ ఉమైర్ రజల్లా గారి యొక్క అంత్యక్రియలు జరిపినప్పుడు తన దగ్గర ఒక దుప్పటి మాత్రమే ఉంది. అది కూడా ఎంత చిన్నదో మరి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాంతో ఆయన ముఖాన్ని కప్పితే ఆయన కాళ్ళు బయటకు కనిపించేవి, కాళ్ళను కప్పితే ముఖం బయటకు కనిపించేది. ఆ తర్వాత కాలం తర్వాత మాకు ఎంతో సమృద్ధిగా ప్రాపంచిక సిరి సంపదలు వసగబడ్డాయి. అవి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. లేక దేవుడు ఎంత ఎక్కువగా సిరి సంపదలు ప్రసాదించాడో ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ యొక్క సిరి సంపదలు చూస్తూ ఉంటే మనం చేసుకున్న పుణ్యకార్యాలకు ప్రతిఫలం ఈ ప్రపంచంలోనే లభించిందా, ఇక్కడే ఇవ్వబడుతుందా అని అనిపిస్తోంది అని చెప్పడం